లేవట్టినట్టు యాక్టింగ్ ముందు లేపాలి. ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో రైతుల పడే కష్టాలు చూసి ఇక రేపు తెత్తరో మాపు తెత్తరో అని ఒక నెల నుండి ఎదురు చూస్తున్నాము. మేము భారత రాష్ట్ర సమితి తరఫున ఈరోజు మండల కేంద్రంలో రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. ఎన్నో అబద్ధాలు చెప్పి 420 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులతో చెలగాటం ఆడుకున్న ప్రభుత్వాలు ఏ రోజు నాడాయినా ఆ రోజు చంద్రబాబు నాయుడుకు పట్టిన గతి మళ్ళీ మీకు పడుతుంది అని హెచ్చరిస్తున్నాము. ఒక యూరియా రైతుకు అప్పుల పాలు, లాభసాటి ఒక వ్యాపారంగా ఉన్నటువంటి సంస్థలు ఎన్ని లాస్ వచ్చినా భరిస్తారు. కానీ ఒక రైతే వెనుకడుగా వేయకుండా ప్రతిసారి పంట నష్టపోయిన దేశానికి అన్నం పెట్టేది ఒక రైతన్న. ఈ యొక్క రైతన్న వడవల ఏడ్చుకుంటూ 4 గంటల నుండి సాయంత్రం వరకు భార్యాభర్తలు పిల్లలతోటి చెప్పులు లైన్లో పెట్టి యూరియాకు లైన్ కట్టబడ్డ పరిస్థితి దాపురించింది తెలంగాణలో. మీ అసమర్థత వల్ల, ఇది ఓన్లీ మీ యొక్క ముఖ్యమంత్రి అసమర్థత, ముందు చూపు లేని కారణంగానే ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్, కేటీఆర్, ఫోన్ ట్యాపింగు, ఇదే మీకు బ్లాక్మెయిల్ చేసడం తప్ప రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. మీరు ఎప్పుడో మార్చి, ఏప్రిల్లో, మేలో స్టాక్ పెట్టవలసిన యూరియాను ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ వచ్చే వరకు కూడా యూరియాను అందించలేకపోయినప్పుడు రైతుల బాధ చూడలేక రైతన్న 4 గంటల రాత్రి వచ్చి సొసైటీ దగ్గర ఉంటే తప్ప టికెట్ దొరుకుతుంది. అంటే సినిమాలో టికెట్ తీసుకుంటాం, కొత్త సినిమా సిరాంజి పడ్డప్పుడు ముందుగా టికెట్ తీసుకునేది. ఆ ప్రకారంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాను. ఎందుకంటే సిరాంజి స్టార్ట్ అవుతుంది ప్రజలకు. మరి రైతులు అంటే వాళ్ళకు ఆట లెక్క అయిపోతుంది కాంగ్రెస్. మరి వాళ్ళు ఏమనుకుంటారు, రైతులు అంటే ఏ రకంగా మాట్లాడతారో వాళ్ళకే తెలిసి ఉంటుంది. మరి ఈ ప్రాంతంలో నిజంగా చెప్పాలనుకుంటే నీకు దీనితోనే మేము కనీసం నువ్వు గెలిచిన కాడి నుండి ఇప్పటి వరకు మేము చెప్తూనే ఉన్నావు, నువ్వు చేస్తూనే నువ్వు తప్ప ఒక్కసారన్నా ప్రజలను పట్టించుకునే నాదే లేడు. నిజంగా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఒక బీసీ బిడ్డ కాదా, అనేక చెక్కల గిల పెట్టుకుంటా బజార్ల పొంటి ఓట్లప్పుడు ఇట్లా అనుకుంటా చెక్కల గిల చేసి ఓట్లు సంపాదించుకొని పేరు తప్ప అయ్యా నీ గల్లారింపుకొని తప్ప నువ్వు చేసే పనే లేదు. మండలంలో ఈ నియోజకవర్గం ఒక్క రైతుకు పని చేసినావా, నువ్వు ఎక్కడ చేసినావో చూపించాలి. ఎందుకంటే నువ్వు బీసీ బిడ్డవై ఇక్కడ రైతాంగం ఎక్కువ బీసీలు, ఆ తర్వాత ఓసీ తప్ప ఎవరున్నారండి. నువ్వేం చేస్తావు, ఎవరిని పట్టించుకున్నావు, నువ్వు ఏమన్నా చెక్కలగిల పెట్టుకుంటా మార్నింగ్ షో అంటే నువ్వు చేసిన షోలు మార్నింగ్ రోడ్ల మీద మార్నింగ్ షోలు తప్ప అబద్ధాలు ఆడి గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మోసం రైతులను, రైతన్నలను. ఇలా నిజంగా చెప్పాలనుకుంటే ఎప్పుడే ఏ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మోసం అని రైతులకు తెలుసు, ఇక్కడ నాయకులు తెలుసు. అయినా మోసపోయి వాళ్ళ మాటలకు వాళ్ళు చెప్పే మాటలు అబుతుంది. ఆయన మాట ఏమని చెప్పారు, 500కే గ్యాస్ అంటే ఆయన పాటలు పాడతారు, ఉచిత
మీ నాయకత్వం అంతా మీరు దోచుకునే కోరిక ఈ గ్రామాలలో పని చేస్తుంది అంతే తప్ప మీరు ఏ పని చేస్తలేరు రైతులకు. దయచేసి నిజంగా పొన్నంప్రావు గారు నిన్న మాట్లాడిన మాట ఆయన వాళ్ళు మనకు రైతుల కొరకు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. నువ్వు రైతులనే విమర్శించవద్దు. ఎక్కడదా చెప్పులు లైన్లో పెట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ పని లేదు వాళ్ళకు రైతులను నూకేసి వీళ్ళ లైన్లో చెప్తాను. నీకు కొద్దులని అనిపించాలి. మేము కనీసం వచ్చినామా ఆడికి యూర కాడికి కనీసం రైతుల కొరకు అడిగినాం తప్ప ఒక్కనాడన్నా నీ కాంగ్రెస్ మీదనో నీ మీదనో ఈ నెల రోజు నుంచి ఊరిస్తాను ఒక్క రోజున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ మేము ఈ మనలో మాట్లాడినామానే. నువ్వు మంచిగా పని చేస్తావు కాచాలి మేము కూడా మా రైతులే అని కదా కోటి నువ్వు ఎక్కడ మంచిగా పని చేస్తాను. కాబట్టి రైతులకు సరిపోయేంత అక్కడ బీజేపీ నాయకుడు ఉన్నాడైనా బండి సంజయ్ 2 సార్లు చేసి కేంద్ర మంత్రి అయినా మినిస్టర్ ఇప్పుడు అది మాకు తెలియదు. ఆయన మాట్లాడితే భాష ఉన్నది భాష అయినా నిజంగా వాడు తెలంగాణ పుట్టినా ఆంధ్రలో పుట్టిన సంగతి తెలియకుండా మాట్లాడతాడు. వాస్తవం చెప్తాను. అసలు ఇవాళ బీజేపీ చేసే పని ఏంటిది? ఇక్కడ యువలకు ఏమైనా తెలుసుకుంటారన్నా బీజేపీ ఏం వచ్చింది? రేపో మాపో మన అందరం బలి అవుతాం. అది ఎవ్వరూ చెప్తలేరు. బీజేపీ చేసే పని ఏంటిదే? ఏం చేస్తుంది? మొత్తం దోసుకుంటారు. ఉన్నోడే పార్టీ అది బీజేపీ ఉంది, లేనిది కాదు. గరీబోని పార్టీ కాదు అది బీజేపీ. బీజేపీ ఉన్నంత కుటుంబాలకు సంబంధించిన పార్టీ తప్ప గరీబోనికి న్యాయం చేసే బీజేపీ పార్టీ కాదని సందర్భంగా చెప్తాను. బండి సంజయ్ 2 సార్లు గెలిచిండు. ఏం చేసిండు ఈ ప్రాంతానికి? ఎప్పుడు వచ్చిండు? ఏం లేమో 4 సైకిల్ పంపిణీ చేసిండు. ఇక అంతే అయిపోయింది. ఇక సైకిల్ ఎక్కడికి వచ్చింది అంటే ప్రైవేట్ సంస్థలు అది వేసుకోండు. ఏ సైకిల్ పంపిణీ చేస్తున్నా మంచి పెరుగుతున్నా కానీ నువ్వు చేసే పని మంచిది కానీ బండి సంజయ్ నీ పని అయిపోయింది. నువ్వు ఉడిచిపోయినట్టే దీంతో కథం. మళ్ళోసారి నువ్వు ఊళ్ళకైతే తరిమి కొత్త బిడ్డ. నేను బండి సంజయ్ ఒక బీసీ బిడ్డవై ఏం చేసినావు? 2 సార్లు ఎంపీ అయి ఏ ప్రాంతానికి అభివృద్ధి చేసినావు? ఏ ప్రాంతానికి రోడ్డు వేసినావు? ఏ ప్రాంతానికి ఏ పని చేసినావు మాకు చెప్పాలి. మేము ఇక్కడ నుండి నిన్ను నిలదీస్తాం బిడ్డ. నువ్వు ఎప్పుడు వచ్చినా ఏడికి వచ్చా మేము మాట్లాడతాం. బీఆర్ఎస్ వాళ్ళం కాంగ్రెస్ బీజేపీ తొత్తులై ఒకరి మీద ఒకరు భాషలు పెట్టుకుంటా ఒకరి మీద ఒకరు బదనాం పెట్టుకుంటా ఇక్కడ రైతాంగాన్ని ఏమన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళగా మీకు కనపడదు. ఎవరు కనపడలేరు. వీళ్ళు ఒక్కరు ఉండదు. లేకపోతే మొత్తం తలుపులు మూసుకొని దోచుకునే సమయంలో ఉన్నారు. వాళ్ళు నిజంగా తలుపులు మూసుకొని దోస్తారు. వాళ్ళిద్దరు అంతా ఓరినా ఇన్ని రకాల మాటలు చెప్పినా వాళ్ళ దోసుకుంటూ అవతలేదు. మరి దయచేసి మీడియా మీద తెలియవలసిందంటే అయ్యా 2 అధికార పార్టీలు మా రైతాంగాన్ని ముంచుతానే. మా తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు 10 ఏళ్ళ కింద మా కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత నమ్మనున్నదే. రైతాన్ని ఒక్క రోడ్డున కనపడ్డా ఇళ్ళ బస్తాలు ఇళ్ళకి ప్రైవేట్ దుకాణంలో అడ్డోలు వచ్చింది. ఇలా ప్రైవేట్ సంస్థలు ఒక్క బత్త లేదు. సొసైటీ పేర్ల మీద వీళ్ళు దోసుకున్న కోరికే సొసైటీలకు ఇచ్చారు తప్ప ప్రైవేట్ సంస్థలకు అందియలే వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి వచ్చే లాభం కావాలి. వీళ్ళకి వచ్చే ఫ్యాక్టరీలకు యూరియా ఎంత అవసరమో అంత ఫస్టే కటింగ్ ఉంటుంది వీళ్ళకు. వీళ్ళు మొదటి నుంచి కింద కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందంటేనే రైతులు అనగదొక్కడు, లాఠీ చార్జ్ చేసుడు, గుర్రాతం దక్కించుడు వీళ్ళకి తెలిసే విధానం. కాబట్టి దయచేసి మీ ఇద్దరికి చెప్తాను, బండి సంజయ్కు పొన్నంబాబు గారికి తక్షణమే రేపటి వరకు యూరియా గ్రామాలకు దిగబోతే బిడ్డ మీ ఎమ్మడి మాత్రం మిమ్మల్ని అండగడతా చెప్తాను. ఈ సందర్భంగా మీకు తెలియపడుతున్నాను. జై తెలంగాణ. అధికారంకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ ముఖ్యంగా రైతును నట్టేయడం మూస్తుంది. కేసీఆర్ యొక్క అధికారంలో 10 సంవత్సరంలో ఎన్నడూ కూడా ఈ యొక్క ఫర్టిలైజర్స్కు కొరత లేని రోజు లేదు. కొరత లేకుండా ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే తిప్పలు ఉండే. ప్రజలు అందరూ గ్రహించారు. మళ్ళీ వీళ్ళు ఇచ్చిన మోసపూస వాగ్దానాలతోని హామీలతోని మోసపోయి మరోసారి వాళ్ళు ఓటేసి మళ్ళీ మోసపోతారు. ఎందుకంటే కాంగ్రెస్ వస్తేనే ఈ యొక్క చెప్పులు లైన్లో పెట్టి తర్వాత మందు బస్తాల కోసం పనులన్నీ పెట్టుకొని ఇక్కడ వెయిట్ చేయవచ్చే రోజులు గతంలో చూసినారు, మళ్ళీ ఇప్పుడు చూస్తారు. కానీ ఇంత జరుగుతున్నా కూడా వాస్తవ పరిస్థితి మరి మన మంత్రివర్గంలో కనిపిస్తలేదా? ఓ అగ్రికల్చర్ మంత్రి ఓ తిరుగు మాట్లాడతాడు, మన పొన్నంప్రావు గారు మాట్లాడుతాడంటే ఈ రైతులు అసలు ఎవరు కూడా లైన్లో నిలబడతాడు, చెప్పులు పెట్టి నిలబడతాడు, కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలే నిలబడతాడని చెప్పుడు ఇది శోచనీయం. ఇది రైతులను నిజంగా పొన్నంప్రావు గారు మొత్తం వారి అవమానపరిచినట్టే. వెంటనే బేషరతుగా రైతులకు ఇప్పుడు చేసిన తప్పుదా పోయి మరీ రైతులు అనుడు ఏదైతుండదో అది సిగ్గుసేటు. ఎంపీ వెంటనే పొన్నంప్రావు గారు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాను. ఎందుకంటే రైతులు వాళ్ళు తిన్నదరక లైన్ చెప్పలేటి నిలబెడతాడు. పొద్దున్న 5ంటికి 6ంటికి సొసైటీలో మొన్న ఎరువు బస్తాలు వస్తాయి, యూరియా బస్తాలు వస్తాయంటే 4ంటి 5ంటికి వచ్చి అక్కడ నిలబడ్డారు, చెప్పులు నిలబడ్డారు. రైతులు నిలబడ్డారు. రైతులు ఓన్లీ ఇక్కడే కాదు, మన మొత్తం దేశం మొత్తం మన రాష్ట్రం మొత్తంలో కూడా ఈ సమస్య ఉన్నది. కాబట్టి
అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ అదే అంటాడు, ఎక్కడో రైతులు కొట్లాడుతలేరు, రైతులందరికీ సరిపడా ఉన్నాయంటాడు. మరి రైతులు ఎందుకు? మొన్న మీ పేపర్లో చూసాం, ఓ రైతు కింద పడ్డాడు బందోబస్తాల కోసం వచ్చి. కాబట్టి ఇవన్నీ కూడా రైతులు ఇమ్మీడియట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరి బాధ్యతే. ఎందుకంటే ఒకరిని దుమ్మెత్తి పూసుకుంటూ రైతులకు మోసం చేస్తాం. కాబట్టి ఈ మన నియోజకవర్గం నుంచి గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయిండు, ఎంపీ, మినిస్టర్ అయిండు ఇద్దరు కూడా. కాబట్టి ఇద్దరు కూడా బాధ్యత వహించి మన ప్రాంతానికి ఎరువులు సక్రమంగా రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓటేసారు. ఇక ప్రభుత్వం విషయానికి వస్తే మహిళలు